ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి గ్రేడ్లు కేటాయించారు. ఆ గ్రేడ్లలో వివిధ అభివృద్ధి సూచికల ఆధారంగా రాష్ట్రంలో ఈ గ్రేడ్లు కేటాయించారన్నమాట. మొదటి స్థానంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గము మొదటి స్థానంలో ఉంది. అలాగే చివరి స్థానంలో గుంటూరు పశ్చిమ చివరి స్థానంలో ఉంది. ఇది జనవరి 2026 నెలాఖరు వరకు సేకరించిన డేటా ఆధారంగా పనితీరును ప్రభుత్వం మదింపు చేసి మొత్తంగా A+ గ్రేడ్ అని ఒకటి, A గ్రేడ్ అని ఒకటి, B గ్రేడ్ అని ఒకటి, C గ్రేడ్ అని ఈ విధంగా ఏ గ్రేడ్ లో ఏది ఉంది, బి గ్రేడ్ లో ఏది ఉంది అనేసి చెప్తూ వస్తున్నారు అనమాట. A+ గ్రేడ్ లో దాదాపుగా 21 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. అలాగే ఏ గ్రేడ్ లో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే బి గ్రేడ్ లో ఒకే ఒక్క నియోజకవర్గం, అదే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం, గల్లా మాధవి గారు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయిన ఆమె పనితీరు ఆధారంగా స్కోరు ఎగ్జాంపుల్ 100 మార్కులకి 90 మార్కుల పైన అంటే 90% కంటే ఎక్కువ అభివృద్ధి పనులు బట్టి 90% కంటే ఎక్కువ సాధించిన నియోజకవర్గాలు A+ లేకి వస్తాయన్నమాట. అలాగే 89 నుంచి 75% ఉంటే అది ఏ గ్రేడ్ లేకి వస్తాయి అనమాట. 74 నుంచి 50% వరకు ఉంటే అది బి గ్రేడ్ లేకి వస్తుంది. 50% కన్నా తక్కువ ఉంటే అది సి గ్రేడ్ లేకి వస్తుంది అనమాట. ఈ విధంగా గ్రేడ్లు కేటాయించేసి ఈ గ్రేడ్ ఆధారంగా ఏ నియోజకవర్గము ఏ గ్రేడ్ లో ఉందనేసి గ్రేడ్ ఆధారంగా అభివృద్ధి పనితీరును నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రేడ్స్ ని వదిలారనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఆంధ్ర విజన్ ఛానల్లో ఉంది. అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.